జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? నాకు తెలిసి ఇప్పట్లో వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే కనిపించలేదు. ఏదో మొన్న ఒక దేవరా, అది కూడా ఆర్థికంగా ఏం ప్రాబ్లం రాలేదు, కానీ హిట్ పరంగా ఆశించినంత జరగలేదు. బట్ అంతకుముందు ఆ వార్ 2 కూడా ఆశించినంత సక్సెస్ కాలేదు. నెక్స్ట్ దానికి సంబంధించి ఏం చేయాలా ఆ పనిలో ఉంటాడు అతను. రాజకీయాల్లో సీరియస్గా దిగాలని అనుకోవట్లేదు ఇంతవరకు అయితే. కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి జమీన్ రైతు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది అయితే జూలై 18న కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకుని ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ప్రజాసేవ కార్యక్రమాలు అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి. నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఒకవేళ ఏమన్నా సేవా కార్యక్రమాలు సంచే ట్రస్ట్ పెట్టి నడుపుకుంటే నడుపుకోవచ్చు, అవి అందరూ చేస్తుంటారు. చాలామంది ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం చేయట్లేదా, లేకపోతే నాగార్జున కుటుంబం చేయట్లేదా, ఎవరికాళ్ళు చేస్తున్నారు. అట్లా చేసుకుంటే అది రాజకీయాల కోసం అయితే కాదు. తను రావాలి అనుకుంటే ఇప్పుడు స్పేస్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంది, బీసీ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుని, అట్లాగే కాపు సామాజిక వర్గం కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకుని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి వర్గం ఎక్కడుంది? కాబట్టి ప్రస్తుతానికి స్పేస్ లేదు. ప్రతిపక్షం ఇటు జగన్ వైపు ఉన్నారు. జగన్ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఇతని వైపుకి అయితే వెళ్ళే పరిస్థితి కాదు కదా. ఆ స్పేస్ లేనప్పుడు వస్తే ఎట్లాంటి ఇబ్బంది ఎదురవుతుందో పవన్ కళ్యాణ్ ఒక పక్కన చూశాడు. అందుకనినే ఉన్న రెండిట్లో ఒకవైపుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మళ్ళీ ఆ పని చేస్తాడా? విజయం చూసి అట్లాంటిది వచ్చేటటువంటి అమాయకుడు కాదని నేను అనుకుంటున్నాను. చూద్దాం.